అండి పరమగీతం 1వ అధ్యాయము 2వ వచనం చూడండి, చదవండి దయచేసి. కన్యకలు చదవండి, దాని ముందు వెనక కూడా చదవాలి. ఏమండి పరమగీతము 1వ అధ్యాయము 2వ వచనం. నోటి ముద్దులతో నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. వీళ్ళకు నీతి సూర్యుని ప్రేమ అనుభవంలోకి వచ్చింది. తర్వాత 3, నీవు పూసుకొను పరిమళ తైలం సువాసన గలది. ఎన్ని చెప్పాడు, నీ ప్రేమ, నీవు పూసుకొను పరిమళ తైలము, తర్వాత నీ పేరు, ఎన్ని సంగతులు చెప్పాడు. చెప్పిన తర్వాత 4లో అంటాడు, నన్ను ఆకర్షించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అనుభవాలన్నీ ఉన్నవాడికి క్రీస్తు ఆకర్షణ తెలుస్తుంది. దేవుని ప్రేమ ఎంత గొప్పదో, కల్వరి శిలువ మీద ఆయన చూపించిన ప్రేమ ఎంత విశేషమైనదో అనుభవంలోకి రావాలి. ఆయన పూసుకున్న పరిమళ తైలం ఏంటది? పరిశుద్ధాత్మ అభిషేక తైలం. అదేంటో కొంచెం తెలియాలి. తర్వాత నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. యేసు ప్రభు యొక్క నామమే ఒక పరిమళ తైలము. దేవునికి స్తోత్రం. ఆయన ఆకర్షించినప్పుడట ఆ పరిమళ తైలం అమ్మాయి మీదకు వచ్చేసింది. పరమగీతం 1వ అధ్యాయం 12వ వచనం. నా పరిమళ తైలపు, ఏమండి 3వ వచనంలో ఎవరి పరిమళ తైలం? ప్రియుని పరిమళ తైలం. 12వ వచనంలో నా పరిమళ తైలం. యేసయ్య పరిమళ తైలం, సంఘము యొక్క పరిమళ తైలం. ఆ ప్రియుడు ఎంత సువాసన గలవాడంటే 13వ వచనం, నా ప్రియుడు నా రొమ్మున నుండు, అంటే సేమ్ స్మెల్ వస్తుంది, అదే వాసన. సంఘ కన్యక మీద ఏ పరిమళం ఉందో ప్రియుని మీద అదే పరిమళం ఉంది. అంటే అదే అభిషేకం మేము మీదకి ప్రవేశించింది. అప్పుడు మనం వస్తాం నీతి సూర్యుని ఆకర్షణ క్షేత్రం లోపలికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆ రైలు పట్టాల మీద మనం సరిగ్గా స్థిరంగా ఉండగలుగుతాం. నేను సేవకు పిలువబడ్డప్పటి నుంచి ఇప్పటికి నాలో చాలా మార్పు వచ్చేసింది. నా ఆలోచనలు మారిన, ఎన్నో నేర్చుకున్నా, నిరంతరం నేర్చుకుంటున్నా. నిన్న కూడా నేర్చుకున్నా, రేపు కూడా నేర్చుకుంటాను. నేర్చుకోవడం ఆపను, నేను మారడం ఆపను, పెరగడం ఆపను. ఇంకా ఇంకా మారుతాను. ఇలా నిరంతరం మారుతూ ఉండడమే నా స్థిరత్వం. అలాగే నీకు కూడా అట్లాంటి స్థిరత్వం రావాలి. మీరు నిలకడగా ఉండండి. విశ్వాసమందు నిలకడ, విధేయతలో నిలకడ, చెక్కబడే అనుభవంలో నిలకడ, నేర్చుకునే అనుభవంలో నిలకడ, రోజు కాస్త పరిశుద్ధపరచబడే అనుభవంలో నిలకడగా ఉండాలి. నిరంతరం కొత్త అనుభవాల్లోకి మారే, కొత్త మెట్టు మీదకి ఎక్కే అనుభవంలో నిలకడగా ఉండాలి. అలాంటి స్థిరత్వం, ఇంకా చాలా విషయాలు చెప్పాలి. దేవునికి లోబడుటలో స్థిరంగా ఉండాలి, దేవుణ్ణి నమ్మడంలో స్థిరంగా ఉండాలి. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ స్థిరత్వము లేని వారు విశ్వాస భ్రష్టులైపోతారు. అంత్య దినముల్లో కొందరు విశ్వాస భ్రష్టులైపోతారని ఆత్మ తేట. ఎందుకు విశ్వాస భ్రష్టులైపోతారు? విశ్వాసంలో ఉన్నవారు ఒకసారి వెలిగించబడి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యాన్ని
రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించిన వారు మళ్ళా ఎందుకు తప్పిపోతారు? అన్య భాషలు మాట్లాడిన వాళ్ళు ఎందుకు తప్పిపోతారు? యేసయ్య కొరకు నా ప్రాణమైనా ఇచ్చేస్తాను అన్నవాడు ఎందుకు తప్పిపోతాడు? ఎందుకంటే పట్టాల మీద స్థిరంగా లేనందుకు. జడత్వములోకి వెళ్ళిపోయారు కానీ స్థిరత్వాన్ని పోగొట్టుకున్నారు. ఈ ధర్మ సూక్ష్మము మనం గ్రహించి నేర్చుకొని మరచిపోకుండా ధ్యానము చేసి ఆచరణలో పెడితే మనం క్షేమంగా పరలోక రాజ్యం చేరతాం. లేకపోతే అద్భుతములు చేసే దయ్యములను వెళ్ళగొట్టిన ఇస్కరియోతు యూదాలాగా మన బ్రతుకైపోతుంది. దేవుని నోటి బూరగా వాడబడిన బిలాము నిత్యాగ్నిలోకి వెళ్ళిపోయినట్టు మన బ్రతుకుంటుంది. ఎందరో దేవుని చేత బలంగా వాడబడిన దైవజనులు తమ బహుమానం పోగొట్టుకున్నారు. ప్రభునందు ప్రియులారా, ఆధ్యాత్మిక జీవితంలో యేసయ్య నిన్ను ఎంతైనా కాపాడుతాడు, ఎంతైనా నీకు నేర్పిస్తాడు, ఎంతైనా నిన్ను పరిశుద్ధపరుస్తాడు. కానీ నీ ఒక్క పని చెయ్యాలి, పట్టాల మీద ఉండాలి. పట్టాలు దిగి పోకూడదు. పట్టాల మీద నుంచి దిగిపోతే నీకు యేసయ్య కూడా సహాయం చేయలేడు. కుమ్మరివాడు కుమ్మరి పాత్రను ఎంత అందంగానైనా మలచగలడు కదా, కానీ ఎంతసేపు మలుస్తాడు దాన్ని? సారె మీద ఉండాలి. దానికి సొంత తలకాయ, సొంత తెలివి వచ్చేసి, కాళ్ళు వచ్చేసి నాకు ఇది నచ్చల ఈ ప్రాసెస్ అని చక్రం దిగి వెళ్ళిపోయింది అనుకోండి, కుమ్మరి ఏమైనా చేయగలడా? సారె మీద నుండి దిగిపోయిన మంటి ముద్దను కుమ్మరి మలచలేడు. శిల్పకారుని ఉలి దెబ్బలు, సుత్త దెబ్బలు నాకు నచ్చలేదని బయటికి వెళ్ళిపోయే రాయిని ఏ శిల్పి కూడా చెక్కలేడు. అలాగే దేవుడు ఏర్పరిచిన ఈ నీతి సూర్యాకర్షణ ఏ పరిస్థితులైనా రాని, భూమి అప్పుడప్పుడు కొంచెం సూర్యునికి దూరం వెళుతుంది, అప్పుడు చలికాలం, దగ్గరగా వస్తుంది, అప్పుడు వేసవి కాలం. కాస్త దూరం దగ్గర అంతే తప్ప ఆ కక్ష్యకు దూరంగా వెళ్ళిపోయావంటే పట్టాలు దిగి వెళ్ళిపోయిన రైలు బండిలాగా నువ్వెవరికి పనికిరావు, దేవునికి కూడా పనికిరావు. ఎంత నేర్చుకున్నా నీవు ఇంకా నేర్చుకునే ప్రాసెస్లోనే ఉండాలి. ఎంత చెక్కబడినా ఇంకా నీవు దేవుడు చెక్కే ఆ విధానంలోనే ఉండాలి. అది నిలకడ, స్థిరత్వం అంటే అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా నేర్పించు, ఇంకా నన్ను చెక్కు, ఇంకా మళ్ళచు. నేను మాత్రం నీ గురుకులాన్ని నేను విడిచి వెళ్ళను తండ్రి, నేను నీ దగ్గరే ఉంటాను, ఇంకా నేర్చుకుంటాను. నిన్నటిలాగా నన్ను ఉండనివ్వద్దు, ఇవాళలాగా రేపు ఉండొద్దు. ఈ కక్షలో నేను ఉంటాను. బయట చూసే వారికేమో కదులుతున్నావు, దేవుని దృష్టికి మాత్రం స్థిరంగా ఉన్నావు. అటువంటి స్థిరులు దేవుని రాజ్యంలో తప్పకుండా ప్రవేశిస్తారు. అంచెదినాల్లో భ్రష్టత్వాన్ని తప్పించుకుందాం, స్థిరులమై మనం పరలోక రాజ్యంలో ప్రవేశిద్దాం. దేవుడి మాటలు మన వెలికిడులు ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం రండి. ప్రార్థన. దేవునికి స్తోత్రము, 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 స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా ప్రభువా, అంచె దినములలో, కడవరి దినములలో కొందరు విశ్వాస భ్రష్టులైపోతారని తేటగా మాకు తెలియజేసావు తండ్రి. ఎంతో ఎదిగిన వారు, వాక్యం తెలిసిన వారు, దర్శనం తెలిసిన వారు పట్టాలు దిగి వెళ్ళిపోయి అడ్రస్సు లేకుండా ఎందుకు పనికి రాకుండా పోతున్నారు? గురి లేని బ్రతుకులు బ్రతుకుతున్నారు. ఎందుకు బ్రతుకుతున్నావు? ఏంటి నీ గురి? ఏం సాధించడానికి ఊపిరి పీలుస్తున్నావు అంటే చెప్పలేని పరిస్థితి. యేసయ్యా,
అలాంటి గురి లేని బ్రతుకులోనికి నేను వెళ్లకుండా నిరంతరము నీతి సూర్యుని ఆకర్షణ క్షేత్రంలోనే ఆ బలమైన పునాది మీదనే ఉండటానికి సహాయం చేయండి. భూమిని ఎలాగో ఒక కక్షలో నీవు ఒక ఆర్బిట్లో స్థిరంగా నిలబెట్టావు, అలాగే యేసుక్రీస్తు ప్రభు చుట్టూరా ఉన్నటువంటి శక్తి క్షేత్రంలో, ఆకర్షణ క్షేత్రంలో నన్ను స్థిరంగా నిలబెట్టు తండ్రి. నీతి సూర్యుడు ఒక శిల్పి, నిత్యము చెక్కబడదా. ఆయన విశ్వగురువు, నిత్యము నేర్చుకుంటూ ఉందా. ఆయన ఒక పరమ కుమారి, నిత్యము జగటమంటిలాగా మలచబడుతూ ఉందా. ఆయన పరమ చాకలి, నిత్యము మనము శుభ్రపరచబడుచు ఉందాం. ఆయన పరమ కంసాలి, నిత్యము పుటం వేయబడుతూ ఉందాం. ఈ పట్టాలు దిగిపోవద్దు దేవా. నా కంఠంలో ఊపిరున్నంత వరకు నీవు ఏర్పాటు చేసిన పట్టాల మీద స్థిరంగా నేను ఉంటానయ్యా అని మరో 2 చేతులెత్తి ప్రార్థించుకుందాం. ప్రభువా, నాకు జడత్వం కాదు, నీ పట్టాల మీద స్థిరత్వం కావాలి. భూమికి ఉన్నటువంటి స్థిరత్వం కావాలి. భూమి అసలే కదలకుండా లేదు, కదులుతోంది. నేను కదలాలి, నిత్యము కదులుచున్న అనుభవంలో స్థిరంగా ఉండాలి. ప్రభువా, ఆరోగ్యవంతమైన ఆధ్యాత్మిక జీవితం నాకు దయచేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అనేక మంది విశ్వాస భ్రష్టులైపోతున్న తరంలో నేను జీవిస్తున్నాను ప్రభువా. నేను అలాంటి దాన్ని కాకుండా నన్ను కాపాడు. కీప్ మీ సేఫ్ లార్డ్ ఆన్ ద రైల్వే ట్రాక్ విచ్ యూ హ్యావ్ లైడ్ ఫర్ మీ. నీవేర్పాటు చేసిన రైలు పట్టాల మీద నన్ను స్థిరంగా ఉంచండి, క్షేమంగా ఉంచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిత్యము మారుతూ, నేర్చుకుంటూ, లోబడుతూ, చెక్కబడుతూ, మలచబడుతూ ఉండడమే మనము స్థిరంగా ఉండడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మార్చుకోవడం మానేసి, నేర్చుకోవడం మానేసి, జడ పదార్థాన్ని కాకుండా నన్ను కాపాడు తండ్రి. ఓ రదల ఖబర సుందర యాదర బరాసి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకు స్తోత్రాలు. మిక్కిలి గొప్ప దేవా, జీవాధిపతి, నీకు స్తోత్రం. నీ దీనదాసుడు పాస్టర్ ఇజ్జిన యేసుదాస్ బాబును అద్భుత రీతిగా మీరు యవ్వన కాలం మీద రక్షించుకొని మీ సేవ కొరకు అభిషేకించుకొని గత 24 సంవత్సరాలు నీ ఘనమైన సేవలు అద్భుత రీతిగా వాడుకొని అనేక సంఘాలను వారి ద్వారా మీరు స్థాపించి ప్రభువా, ఇటు విశాఖ జిల్లా, తూర్పుగోదావరి, ఇంకా అనేక ప్రాంతాలకు వారి సాక్ష్యము, సేవ విస్తరింపజేసిన విధానం బట్టి నీకు వందనాలు. వారి సేవా జీవిత 24వ వార్షికోత్సవం బట్టి నీకు వందనాలు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సమాజ కూటము కొరకు నీకు వందనములు తండ్రి. ఉదయకాలము నుండి ఇంతవరకు జరిగిన ఉపవాస ప్రార్థన కూటము కొరకు నీకు వందనాలు. నీకు అర్పించబడిన విజ్ఞాపన ప్రార్థనలన్నీ ఎన్నటికీ నీ వ్యర్థము కావు గనుక నీకు స్తోత్రాలు. మేము దాని ఫలితం చూడబోతున్నాం కనుక నీకు వందనాలు. గొప్ప ఉజ్జీవాన్ని మేము స్వతంత్రించుకుంటున్నాం, నీకు స్తోత్రాలు. చివరిగా ఆ ముగింపులో మీరు మాట్లాడిన మీ సందేశం కొరకు నీకు స్తోత్రాలు. నిరంతరం మారుతూ ఉండే అనుభవంలో స్థిరంగా ఉండాలి అన్న గొప్ప సత్యాన్ని మీరు మాకు స్పష్టపరిచి నేర్పించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, కదలకుండా ఉండడం అంటే మారకుండా ఉండడం కాదు, మారుతూ ఉండడమే మాకున్న స్థిరత్వము, మాకు ఉండవలసిన స్థిరత్వం అని నేర్పించావు. వినడం మాత్రమే కాదు,
మేము ఆ అనుభవంలో స్థిరంగా, నిజముగా, ప్రాక్టికల్గా, వాస్తవ జీవిత అనుభవంలో అలాంటి స్థిరత్వం మాకు దాయిచేయండి తండ్రి. అలాంటి స్థిరత్వం మేము కలిగి ఉండేందుకు సహాయం చేయండి. ఇంకను నీ కుమారుడు దాస్బాబు యొక్క సేవ నూరంతలకు విస్తరింపజేయండి. నిండు 100 ఏళ్ల ప్రాయం వచ్చిన యవనకాల బలముతో వారిని, బేబమ్మను మీరు కాపాడి భద్రపరిచి ఆశీర్వదించండి. వారి బిడ్డలను దీవించండి, ఆత్మీయ బిడ్డలను దీవించండి. వారి కుటుంబమును, సరిహద్దులను, వారి సంఘమును, ఆత్మీయ కుటుంబ సరిహద్దులు విశాలపరచండి తండ్రి. ప్రభువు నీకు వందనాలు. వేదిక మీద ఉన్నవారు, సభలో ఉన్నవారు, అభిషిక్త దైవజనులు, సేవకురాండ్రు, విశ్వాసులందరినీ దీవించండి. ఈ ఆలయాన్ని, ఈ పరిశుద్ధ మందిరాన్ని, ఈ సభ కొరకు అప్పగించిన, అనుమతించిన ఈ సంఘ కాపరిని, సంఘ కమిటీ వారిని, పెద్దలందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. అందరి హృదయాలు వాక్య ధనముతో నింపండి. అందరి గృహాలు ఇహలోక ధన సంపదలతో నింపండి మా ప్రభువు. ఇక్కడ ఉన్న మేము, సుదూరాన వింటున్న వాళ్ళందరూ కూడా భూమి ఎలాగైతే నీవేర్పాటు చేసిన అదృశ్యమైన పట్టాల మీద స్థిరంగా ఉందో, అలాగే మేమందరము కూడా ఆధ్యాత్మిక జగత్తులో మీరు ఏర్పాటు చేసిన పట్టాల మీద స్థిరంగా సంచరించుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వజగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకు, భూలోకమందున్న సకల భక్త కోటికి, ప్రత్యేకంగా సేవా జీవితంలో 24వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న దైవజనుడు పాస్టర్ ఇజ్జిన యేసుదాస్ బాబుకు, వారి కుటుంబానికి, సంఘానికి, పరిచర్యలో ఉన్నటువంటి సహచరులందరికీ సదాకాలము తోడై ఉండి దేవుని ఎదుట దేవునికి ప్రీతికరమైన స్థిరత్వములో అందరినీ ప్రతిష్ఠించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయము, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. అందరి